Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the lesson Opportunities for Youth, written by Jawaharlal Nehru, Part 4. Frankly, the job of the politician will not build India. Although I speak as a politician. అంటే ఇక్కడ ఫ్రాంక్లీ అంటే నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాడు, ఎలాంటి దాపరికం లేకుండా. ఏమని, రాజకీయ నాయకుని యొక్క జాబ్ ఏదైతుందో అది మన భారతదేశ నిర్మాణంలో పనిచేయదు, అంటే సరిపోదు అంటున్నాడు. అంటే మన భారతదేశ నిర్మాణంలో రాజకీయ నాయకుల యొక్క పాత్ర తక్కువ అంటున్నాడు. ఆల్దో ఐ స్పీక్ యాజ్ ఏ పొలిటీషియన్, అంటే ఐ అంటే ఎవరు? నెహ్రూ కూడా ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి కూడా ఏమంటున్నాడు, మన భారతదేశ నిర్మాణంలో లేదా దేశ అభివృద్ధిలో రాజకీయ నాయకుల యొక్క పాత్ర తక్కువ అంటున్నాడు. A politician is a useful person in his own way, though it is conceivable that in a perfect society the politician will fade away. అంటే రాజకీయ నాయకుడు దేశ నిర్మాణంలో పాలు పంచుకొని పనిచేయవచ్చు, కానీ అతని యొక్క లైఫ్ టైం తక్కువ ఉంటుంది కదా. అతను ఉండేటువంటి లైఫ్ స్పాన్ 5 years కదా. ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు, 5 years అయిందా వెళ్ళిపోతాడు. పిఎం ఉన్నాడు, 5 years అయిందా వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది అన్నట్టు, వాళ్ళు వర్క్ చేసేటువంటి పీరియడ్ తక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు పర్ఫెక్ట్ సొసైటీని తయారు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు వర్కింగ్ పీరియడ్ తక్కువ అన్నట్టు. బట్ ఇట్ ఈస్ నాట్ కన్సీవబుల్ దట్ ద ఎక్స్పర్ట్స్ విల్ ఫేడ్ అవే. అంటే ఇక్కడ వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళ సర్వీస్ అనేటువంటిది దేశ నిర్మాణంలో ఎక్కువ ఉపయోగపడకపోవచ్చు. దేర్ విల్ బి ఆల్వేస్ ఎ నీడ్ ఫర్ ద ఇంజనీర్ అండ్ ద సైంటిస్ట్. కాబట్టి మనకు ఎవరి అవసరం ఎక్కువ ఉంది అంటే ఇంజనీర్లు, సైంటిస్టులు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో మనము ఇంజనీర్ల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పెద్ద పెద్ద ఆఫీసులు కట్టాలన్నా ఇంజనీర్ల యొక్క పాత్ర చాలా అవసరం ఉంటుంది. అలాగే డ్యామ్స్ కట్టాలన్నా కూడా ఇంజనీర్లు. నెక్స్ట్ సైంటిస్టుల యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకు ఏదైనా సరే కనిపెట్టాలంటే అది సైంటిస్ట్ వల్లనే సాధ్యం అవుతుంది. దే కెన్ నాట్ ఫేడ్ అవే ఈవెన్ ఇఫ్ ద పొలిటీషియన్ మే ఫేడ్ అవే. అంటే రాజకీయ నాయకులు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు వెళ్ళిపోరు. అంటే రాజకీయ నాయకుల యొక్క సర్వీసు కొద్ది కాలం ఉంటుంది కదా, కానీ వీళ్ళ సర్వీస్ ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం వర్క్ చేస్తారు. ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, వాళ్ళ లైఫ్లో ఎక్కువ కాలం వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సర్వీస్ అనేది తొందరగా పోదు అన్నట్టు. However, I do not think the time is near when the politician will fade away. అంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకు పొలిటీషియన్ యొక్క టైం అనేది చాలా తక్కువ, తొందర అయిపోద్ది అని అంటున్నాడు. యు ఆర్ యంగ్. యు అంటే ఇక్కడ యూత్, ఆయన యూత్ను ఉద్దేశించి అంటున్నాడు. మీరంతా యుక్త వయసులో ఉన్నారు. ఐ షుడ్ లైక్ యూ టు హ్యావ్ ద ప్రైడ్ ఆఫ్ యూత్ అండ్ ద అంబిషన్ ఆఫ్ యూత్ టు డూ సంథింగ్ వర్త్ వెల్ అండ్ బిగ్. అంటే మీరంతా యూత్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఏముండాలి? ప్రైడ్ ఉండాలి, అంబిషన్ ఉండాలి. సో ప్రైడ్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, అలాగే చేసే పనిలో స్కిల్స్ ఉండాలి. అంబిషన్ అంటే బలమైన కోరిక, స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, లక్ష్యం ఉండాలన్నట్టు. అది ఎట్లాంటిది? వర్త్ వైల్ అండ్ బిగ్, అంటే చాలా విలువలదై ఉండి పెద్ద లక్ష్యాన్ని ఏర్పడేసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ మే నాట్ బి జీనియసెస్ బట్ సమ్ ఆఫ్ యూ మైట్ ఎట్ టు డూ వర్త్ వైల్ థింగ్స్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఆర్ అదర్. అంటే మరి యూత్లో అందరు మేధావులు అంటే కాదు, అందరు మేధావులు కాకపోవచ్చు, కానీ ఈ మనుషులలో కొంతమంది కొన్ని విభాగాల్లో పనిచేసే వాళ్ళు మేధావులు అయి ఉంటారు కదా. ఐ డు నాట్ లైక్ పీపుల్ హూ హ్యావ్ నో ప్రైడ్ అండ్ అంబిషన్ అండ్ ఆర్ జస్ట్ స్లోపీ పీపుల్. అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు? నెహ్రూ చెప్తా ఉన్నాడు, నాకు స్లోపీ పీపుల్ అంటే ఇష్టం లేదంటున్నాడు. స్లోపీ పీపుల్ అంటే లేజీగా ఉండేవాళ్ళు, సోమరిపోతులు అంటే నచ్చదట. అంటే పీపుల్ హూ హ్యావ్ నో ప్రైడ్ అండ్ అంబిషన్, అంటే ప్రైడ్, అంబిషన్ ఈ రెండు లేనటువంటి యూత్ అంటే నాకు నచ్చదు అంటున్నాడు. అంటే యూత్ ఖచ్చితంగా ప్రైడ్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ను తీసుకునేటువంటి వాళ్ళు, అంబిషన్ అంటే స్ట్రాంగ్ డిజైర్, అంటే గోల్ ఉండేటువంటి వాళ్ళే యూత్. అట్లాంటి 2 లక్షణాలు యూత్కి ఉండాలి అంటున్నాడు. అవి 2 లేనటువంటి యూత్ అంటే నాకు నచ్చదు అంటున్నాడు. ఐఎమ్ నాట్ యూజింగ్ ది వర్డ్స్ ప్రైడ్ అండ్ అంబిషన్ ఇన్ ఏ స్మాల్ పర్సనల్ సెన్స్. అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు? నెహ్రూ చెప్తా ఉన్నాడు, నేను ప్రైడ్ తర్వాత అంబిషన్ ఈ 2 పదాలని చిన్న అర్థాల్లో వాడలేదు అంటున్నాడు. ఐ డు నాట్ మీన్ ద ప్రైడ్ ఆఫ్ గెట్టింగ్ మనీ. ఇక్కడ
ప్రైడ్ అంటే డబ్బు సంపాదించడం కాదు అంటున్నాడు. విచ్ ఈజ్ ద సిల్లియెస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రైడ్, అది అవివేకమైన ప్రైడ్ అంటున్నాడు. ప్రైడ్ షుడ్ కన్సిస్ట్ ఇన్ డూయింగ్ యువర్ జాబ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. అంటే ప్రైడ్ అంటే చెప్తా ఉన్నాడు ఏంటిది, ప్రైడ్ అంటే మీరు చేసేటువంటి జాబు అందరి దృష్టిలో బెస్ట్ అనిపించే విధంగా చేస్తేనే దాన్ని ప్రైడ్ అంటున్నాడు. అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఎట్లా ఉండాలి, అందరూ అబ్బా ఇంత బాగా చేసినావు బెస్ట్ అనే విధంగా చేస్తే అది ప్రైడ్ అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ ఏ సైంటిస్ట్ థింక్ ఆఫ్ బికమింగ్ అన్ ఐన్స్టీన్. ఒకవేళ నీవు కనుక సైంటిస్ట్ అయితే నువ్వు ఎట్లా ఆలోచించాలి, ఒక ఐన్స్టీన్ అంత గొప్పవాడిని కావాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. నాట్ మియర్లీ రీడర్ ఇన్ యువర్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీలో కూర్చొని చదువుకునే ఒక రీడర్లాగా ఆలోచించద్దు అని అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ ఏ మెడికల్ మ్యాన్ థింక్ ఆఫ్ సమ్ డిస్కవరీ విచ్ విల్ బ్రింగ్ హీలింగ్ టు ద హ్యూమన్ రేస్. ఒకవేళ మెడికల్ మ్యాన్ అంటే నువ్వు డాక్టర్ అయి ఉంటే నువ్వు ఏం చేయాలంటే మానవ జాతికి ఏది అవసరం ఉంటుంది కనిపెట్టాలంటున్నాడు. ఉదాహరణకు ప్రస్తుతం కరోనా వచ్చింది, దానికి వ్యాక్సిన్ కనిపెట్టాలి. అట్లాంటిది కోవాక్సిన్ వ్యాక్సిన్ కనిపెట్టారు కదా, అట్లా మానవ జాతికి ఏది అవసరం ఉంటుంది కనిపెట్టేటట్టుగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ అన్ ఇంజనీర్ ఎయిమ్ ఎట్ సమ్ న్యూ ఇన్వెన్షన్. ఒకవేళ నువ్వు ఇంజనీర్ అయితే కొత్త కనిపెట్టే విధంగా ఉండాలి. ద మియర్ యాక్ట్ ఆఫ్ ఎయిమింగ్ అట్ సంథింగ్ బిగ్ మేక్స్ యూ బిగ్. అంటే నీ యొక్క లక్ష్యం చాలా పెద్దదిగా ఉంటే దానికోసం నువ్వు ఎక్కువ వర్క్ చేస్తావు అని అంటున్నాడు. If my colleagues and I and others who function on the public stage today appear big leaders to you, look back on how we became so. అంటే ఇప్పుడు ఇక్కడ ఐ అంటే నెహ్రూ అంటున్నాడు. ఏమని, నేను మరియు నాతో పాటు సహచరులు అంతా కూడా డాష్ మీద కూర్చున్నారట. నెహ్రూ తన తోటి వాళ్ళంతా కూడా ఒక పెద్ద మీటింగ్లో పెద్ద సభ ఏర్పడేస్తే అక్కడ డాష్ మీద కూర్చున్నారట, పబ్లిక్ స్టేజ్ మీద కూర్చొని అంటున్నారట, ఇప్పుడు ఈ ఫంక్షన్లో మీ అందరి ముందు బిగ్ లీడర్స్, పెద్ద లీడర్సే అనిపిస్తున్నాం కదా. మరి మేము పెద్ద లీడర్సే అనిపిస్తున్నాం అంటే దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో మీకు తెలుసా అన్నట్టు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉండాలి, గ్రౌండ్ వర్క్ ఉండాలి. కాబట్టి మేము మీ ముందు ఈ డాష్ మీద ఇంత పెద్ద లీడర్స్గా కనిపిస్తున్నాం అంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది అన్నట్టు. వీ మే హ్యావ్ హ్యాడ్ సమ్ వర్చ్యూ అండ్ సమ్ ఎబిలిటీ. అంటే మాకు కొంత మంచి గుణాలు ఉండొచ్చు, కొంత సామర్థ్యం ఉండొచ్చు, బట్ ఎసెన్షియల్లీ వీ బికేమ్ వాట్ వీ వర్ బికాస్ వీ హ్యాడ్ సమ్ అంబిషన్ అండ్ ప్రైడ్. అంటే మాకు కూడా గతంలో స్ట్రాంగ్ డిజైర్ ఉండే, అంబిషన్ ఉండే, ప్రైడ్ ఉండే, అంటే చేసే పనిలో నిబద్ధత ఉండే. సో దానివల్ల ఈ స్థాయికి వచ్చినాం అన్నట్టు. బికాస్ వీ హిచ్డ్ అవర్ వ్యాగన్ టు ఏ స్టార్. మేము ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము. వ్యాగన్ టు ఏ స్టార్ అంటే ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం. ఈ స్థాయికి చేరుకున్నాము, గొప్ప లీడర్స్గా తయారైనామంటే దానికంటే ముందు మాకు కూడా గోల్ ఉండే, ప్రైడ్ ఉండే అని చెప్తా ఉన్నాడు. బికాస్ వీ ట్రై టు డూ బిగ్ థింగ్స్ అండ్ ఇన్ సో ట్రయింగ్ అవర్ స్టాచ్యూ ఇంక్రీజ్డ్ ఏ లిటిల్. అంటే మాకు కూడా ఏమంటున్నాడు, మేము కూడా పెద్దవి సాధించాలనే లక్ష్యాలు పెట్టుకున్నాము, కాకపోతే కొంచెమైనా సాధించినాం, ఎ లిటిల్ కొంచెమైనా సాధించామని చెప్పేసి నెహ్రూ అంటున్నాడు. ఇట్ ఈజ్ నాట్ వాట్ యు సే దట్ మ్యాటర్స్ బట్ వాట్ యు డూ. అంటే నువ్వు ఏం చెప్తున్నది ముఖ్యం కాదు, ఏం చేసావనేది ముఖ్యం అంటున్నాడు. అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ చెప్పడం కాదు, చేసి చూపించడం ముఖ్యం అన్నట్టు. అందుకే ఇట్ ఈజ్ నాట్ వాట్ యు సే దట్ మ్యాటర్స్. నువ్వు ఆ విషయంలో ఏం చెప్తున్నది కాదు, ఏం చేసావనేది ముఖ్యం అన్నట్టు అంటున్నాడు. థింక్ దేర్ ఫోర్ ఆఫ్ ద vast opportunities that the world offers to those who are keen of mind, strong of character and fleet of foot. అంటే ఒకసారి బాగా ఆలోచించండి, ఈ ప్రపంచంలో యూత్కు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎవరికి జాబ్ వస్తారంటే కష్టపడే వ్యక్తికి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఎప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయనే విషయం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే కీన్ ఆఫ్ మైండ్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వాన్ని చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దుకున్న వాళ్ళు కావచ్చు. అండ్ ఫ్లీట్ ఆఫ్ ఫుట్ అంటే ఏబుల్ టు రన్ ఫాస్ట్, అంటే వేగంగా పరిగెత్తి అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. థింక్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ దట్ ఇండియా ఆఫర్స్. ఒకసారి మన భారతదేశము ఎలాంటి అవకాశాలను యూత్కి ఇచ్చిందో ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఐ నో బెటర్ దాన్ యూ ఆఫ్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. అంటే నాకు మీ డిఫికల్టీస్ కంటే మన ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ తెలుసు అంటుంటాం. ఐ నో బెటర్ దాన్ యూ, మీకంటే నాకు ఎక్కువ తెలుసు. ఏంటిది ద డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా అంటే
మన భారతదేశము ఎట్లాంటి కష్టాలు పాలైందో, అంటే మన భారతదేశం యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో నాకు మీకంటే ఎక్కువ తెలుసు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కదా, కాబట్టి మన భారతదేశం యొక్క సమస్యలు ఏంటో మీకంటే నాకే ఎక్కువ తెలుసు అంటున్నాడు. ద సఫరింగ్ అంటే బాధ, అండ్ మిజరీ కష్టం, అండ్ ఆఫ్ నంబర్లెస్ పీపుల్, అంటే మన భారతదేశంలో బాధలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు చెప్పలేంత మంది ఉన్నారట. కష్టాల్లో ఉన్నవాళ్ళు. వీఆర్ ట్రయింగ్ టు మీట్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ దెమ్, అంటే అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళను కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటున్నాడు. నాట్ బై మ్యాజిక్, అంటే మ్యాజిక్ చేత కాదు, అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళ యొక్క సమస్యలను మనం పరిష్కరించాలంటే మంత్రాలతోని పరిష్కరించలేం కదా అంటున్నాడు. బట్ బై స్ట్రాంగ్ విల్ అండ్ హార్డ్ వర్క్, అంటే బలమైనటువంటి కోరిక, కష్టపడే తత్వం, ఈ రెండు ఉంటే మనం ఆ పని చేయొచ్చు అంటున్నాడు. దేర్ ఈజ్ నో మ్యాజిక్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ద ఒకేషనల్ మ్యాజిక్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ అండ్ ద హ్యూమన్ మైండ్, అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఎలాంటి మ్యాజిక్ లేదు. ఒకరి కష్టాలు తీర్చడానికి, ఒకరి కష్టాలను పారద్రోలడానికి ఎలాంటి మ్యాజిక్ లేదు అంటున్నాడు. ఇప్పుడు మనం అల్లావుద్దీన్ అద్భుత దీపం చూస్తే అలా మంత్రాలతోని బిల్డింగ్ కడతాడు, కోటలు కడతాడు, కానీ నిజానికి అట్లా జరగదు అని చెప్తా ఉన్నాడు. మరి ఏది సాధ్యమవుతుందంటే హ్యూమన్ పర్సనాలిటీ, మనుషుల యొక్క వ్యక్తిత్వం కావచ్చు, మనుషుల యొక్క మైండ్ సెట్టింగ్ కావచ్చు, అది మాత్రమే ఇతరుల యొక్క కష్టాలని తొలగించే అవకాశం ఉంటుంది. ఇట్ టేక్స్ టైమ్ అండ్ పర్సర్వరెన్స్ టు డూ బిగ్ థింగ్స్, అంటే పెద్ద పెద్ద పనులు చేయాలంటే కొంత టైం పడుతుంది, దానికి పట్టుదల కూడా అవసరం అంటున్నాడు. ఇట్ విల్ నాట్ డూ టు బి ఫెయింట్ హార్టెడ్, అంటే ఇక్కడ అది అలా జరగదని అనుకోవద్దు, అది ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నాడు. వన్ మీట్స్ విత్ ఫెయిల్యూర్ అకేషనల్లీ బట్ వన్ హ్యాస్ ఎట్ టు గో ఆన్, అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఫెయిల్యూర్ అంటే వైఫల్యం, అంటే ఓటమి చెందుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా కూడా ఒక్కసారిగా విజయాన్ని సాధించలేదు, కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వైఫల్యాలను ఎదుర్కొంటాడు. అయినప్పటికీ గో ఆన్, అంటే ముందుకెళ్ళాలి. సక్సెస్ డస్ నాట్ కమ్ సడన్లీ, విజయం అనేది అకస్మాత్తుగా రాదు, మనం ఎంతో కష్టపడితేనే విజయం వస్తుంది. ఆర్ వితౌట్ సెట్ బ్యాక్స్, అంటే కష్టాలు లేకుండా విజయం రాదు, కష్టపడితేనే విజయం వస్తుంది. సో యూ హ్యావ్ దీస్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, కాబట్టి మీకు ఈ భారతదేశంలో ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దెమ్, అంటే ఆ అవకాశాలని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా అండి అంటున్నాడు. గ్రో స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ బాడీ, అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, చాలా స్ట్రాంగ్గా పెరగండి అంటున్నాడు. యూత్ ఎట్లా పెరగాలంటే స్ట్రాంగ్గా పెరగాలి, అంటే స్ట్రాంగ్గా తయారు కావాలి అన్నట్టు. హ్యావ్ దట్ ఇన్నర్ అర్జ్ టు డూ బిగ్ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ నో డౌట్ దట్ యు విల్ డూ బిగ్ థింగ్స్, అంటే మీ లోపల అంతర్గతంగా ఎలాంటి కోరిక ఉండాలి, ఒక బలమైన కోరిక ఉండాలి. బిగ్ థింగ్స్ అంటే మీరు ఒక పెద్ద గోల్ను సెట్ చేసుకోవాలి. పెద్ద గోల్ను సెట్ చేసుకుంటే అప్పుడు పెద్ద పెద్ద పనులు చేయగలుగుతారు. అంటే పెద్ద గోల్ను సాధించడానికి మీరు ఎక్కువ టైం కేటాయించి ఎక్కువ వర్క్ చేస్తారు, అప్పుడు మీరు అనుకున్నది సాధించవచ్చు అని చెప్పేసి నెహ్రూ చెప్తా ఉన్నాడు.